హలో, గుడ్ మార్నింగ్ ఎవరివన్. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు అయ్యూబ్. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, ఇక బీచ్కి రావడం అనేది జరిగింది వైజాగ్లోనే. ఒక్కొక్కరు ఒక్కొక్కలా సెలబ్రేట్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ అబ్బా పాప ఏం ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కరు ఒకలా సెలబ్రేట్ చేస్తున్నారండి. కొంతమంది బైక్ రైడ్స్కి వెళ్తున్నారు, కొంతమంది ఫ్యామిలీస్తోనే తిరుగుతున్నారు, కొంతమందికి ఇలాగా జెండాలు పట్టుకొని తిరగడం అనేది జరుగుతుంది. ఫ్లాగ్ హోస్టింగ్ కి ముందే ర్యాలీలా తిరుగుతున్నారు అన్నమాట. అందరూ పెద్ద జెండా తీసుకుని. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సెలబ్రేట్ అనేది చేసుకుంటున్నారండి, ఎవరిష్టం వాళ్ళదే. సో ఈ స్వతంత్రం మనకు రావడానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు, ఎంతోమంది చాలా సఫర్ అవ్వడం అనేది జరిగింది. కొంతమంది అవమానాలు పాలయ్యారు, కొంతమంది జైల్లో శిక్షలు అనుభవించారు, ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్ని ఫేస్ చేశారు. కాబట్టి ఇప్పుడు మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాము. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి దీని సందర్భంగా కొన్ని 2-3 టాపిక్స్ గురించి తెలుసుకుందాం. మ్యాక్సిమం రెండేనండి. నేషనల్ ఫ్లాగ్ గురించి తెలుసుకుందాం ఒకటి, రెండోది వచ్చేసి నేషనల్ యాంథమ్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే బ్రిటిష్ వెళ్ళిపోయే ముందు మనకి మేజర్గా మన కంట్రీలో ఉండే ప్రాబ్లమ్సే రెండు. నేషనల్ యాంథమ్ని ఏం డిసైడ్ చేయాలి, నేషనల్ ఫ్లాగ్ని ఎలా డిసైడ్ చేయాలనే ఎక్కువగా టెన్షన్ అనేది ఉండేది. సో ఈరోజు ఆ టాపిక్ని కవర్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా వదిలి వెళ్ళడానికి సిద్ధపడుతుండగా ఇండియాకి రెండు ప్రాబ్లం ఉండేవండి మెయిన్గా. ఒకటి, నేషనల్ యాంథమ్ ఏంటి, నేషనల్ ఫ్లాగ్ ఏది, ఈ రెండు ప్రాబ్లం అనేవి ఉండేది. సో మనకి అప్పటి వరకు నేషనల్ యాంథము లేదు, నేషనల్ ఫ్లాగ్ లేదు. ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నాం. అసలు నేషనల్ ఫ్లాగ్ ఉంది కదా మనకి ముందు నుంచే, పింగళి వెంకయ్య గారు ఎప్పుడో తయారు చేస్తారని చెప్పేసి మీరు అంటారు కదా. సో దాని గురించే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి, సింపుల్గా షార్ట్ కట్లోనే. 1906 సంవత్సరంలోని ఫస్ట్ ఫ్లాగ్ అనేది బెంగాల్లో తయారు చేశారు. ఆ ఫ్లాగ్ వచ్చేసి మనకి కొంచెం ఈ విధంగా ఉండేది. పైన వచ్చేసి కాషాయ రంగు, మధ్యలోని పసుపు రంగు, కిందన పచ్చ రంగు. పైన ఆ సింబల్స్ ఉండేవి, మధ్యలోని వందే మాత్రం, కిందన సూర్యుడు చంద్రుడు ఆకారంలోనే అలాగుండేవి. ఈ ఫ్లాగ్ ని 1906 సంవత్సరంలోని బెంగాల్లోని తయారు చేశారు. ఇదే ఫ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉండేది. కానీ తర్వాత మళ్ళీ 1907 సంవత్సరంలోని మళ్ళీ ఫ్లాగ్ అనేది చేంజ్ చేశారు. ఆ ఫ్లాగ్ అనేది ఇలాగుండేది, పైన పచ్చ రంగు మీద కమల పువ్వులు, కిందన ఎల్లో కలర్లోని వందే మాత్రం అని రాసి ఉంది, కిందన రెడ్ కలర్ మీద సూర్యుడు చంద్రుడు. ఈ ఫ్లాగ్ అనేది యూజ్ చేసేవారు. ఈ ఫ్లాగ్స్ ఎప్పుడు పడితే అప్పుడు ఒక ప్రాంతానికి బట్టి, ఒక రాష్ట్రాన్ని బట్టి ఫ్లాగ్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉండేవి. ఇది చూసి గాంధీ గారు ఇదేంటి ఇలాగా జెండాలు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటే అందరూ ఒకలాగా ఉండరు, ప్రాంతానికి ఒక జెండా, రాష్ట్రానికి ఒక జెండా, లాంగ్వేజ్కి ఒక జెండా అనేది తయారు చేసుకుంటూ పోతే బోల్డ్ జెండాలు తయారవుతాయి, దానివల్ల చాలా వివాదం అనేది అవుతుంది. ఇలా ఉండకూడదు, దేశం అంతా కలిపి ఒకే జెండా అనేది ఉండాలి, అందరూ ఒకే జెండా కిందకి రావాలి, అప్పుడే వాళ్ళలోని ఐకమత్యం అనేది ఉంటుంది అని చెప్పేసి పింగళి వెంకయ్య గారిని పిలవడం అనేది జరిగింది. పింగళి వెంకయ్య గారిని పిలిచి ఒక ఫ్లాగ్ అనేది తయారు చేయాలి, ఇప్పుడు పొజిషన్లు ఇలాగ ఉన్నాయి, పచ్చ రంగు ఎరుపు రంగు ఫ్లాగ్ లో ఉండాలి, దాంట్లోని రాట్నం అనేది కంపల్సరీగా ఉండాలి, దీంతోనే ఒక ఫ్లాగ్ అనేది తయారు చేసుకుని రమ్మని చెప్పేసి పింగళి వెంకయ్య గారికి గాంధీ గారు చెప్పడం అనేది జరిగింది. సో పింగళి వెంకయ్య గారు వెళ్ళేసి ఒక ఫ్లాగ్ ని తయారు చేసుకుని వచ్చారు. ఆ ఫ్లాగ్ ఈ విధంగా ఉందన్నమాట, పచ్చ రంగు ఎరుపు రంగు మధ్యలోనే రాట్నం. ఈ ఫ్లాగ్ అనేది తీసుకుని వచ్చిన తర్వాత గాంధీ గారికి బొత్తిగా నచ్చకపోవడంతో మళ్ళీ కొంతమందితో అలాగే చర్చించి, ఇలా కాదు ఫ్లాగ్ మధ్యలోని తెలుపు రంగు రావాలి, రాట్నం అనేది ఉండాలి అని చెప్పేసి మళ్ళీ పింగళి వెంకయ్య గారికి చెప్పి అతన్ని పంపించడం అనేది జరిగింది. మళ్ళీ పింగళి వెంకయ్య గారు కొన్ని రకాల ఫ్లాగ్లు చేశారు, మళ్ళీ అవి మార్చడం అనేది జరిగింది, మళ్ళీ వెళ్ళడం అనేది జరిగింది. అట్ లాస్ట్కి 1931 సంవత్సరంలోని పింగళి వెంకయ్య గారు ఈ ఫ్లాగ్ని అనేది తెచ్చి చూపించారు. కాషాయ రంగు, తెలుపు రంగు, పచ్చ రంగు, మధ్యలోనే రాట్నం అనేది ఉండేది. ఈ ఫ్లాగ్ని చూడగానే అందరికీ నచ్చడం అనేది జరిగింది. ఈ ఫ్లాగ్ని అఫీషియల్గా వాడడం అనేది మొదలు పెట్టారు అనమాట. ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఇండియా వదిలి వెళ్ళిపోయారో
అప్పుడు మనకు వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఇండియాకి ఒక ఫ్లాగ్ అనేది కావాలి. ఆ ఫ్లాగ్ ఏం పెట్టాలో ఎవరికి అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు పింగళి వెంకయ్య గారు తయారు చేసిన ఫ్లాగ్ ఏదైతే ఉందో అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫ్లాగ్ అన్నమాట. పార్టీ ఫ్లాగ్ నేషనల్ ఫ్లాగ్ ఒకటే పెడితే బాగోదని చెప్పేసి అప్పుడు నేషనల్ ఫ్లాగ్ వేరేగా ఉండాలని చెప్పేసి కొత్తగా ఫ్లాగ్ తయారు చేయాలని ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీలోని అంబేద్కర్ గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఆ కమిటీ చాలా డిస్కషన్ చేసి నా ఫ్లాగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అని చెప్పి డిస్కషన్లో ఉండగా కొద్ది రోజులకి ఆ కమిటీలోనే విధానసభ జనరల్ సెక్రటరీ అయిన బద్రుద్దీన్ తయ్యబ్ గారు నెహ్రూ గారిని కలిసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫ్లాగ్ లోని ఏదైతే రాట్నం ఉందో ఆ రాట్నాన్ని తొలగించి దానికి బదులుగా అశోక్ చక్రాన్ని పెట్టినట్టయితే ఆ ఫ్లాగ్ అనేది ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ కింద బాగుంటుందని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా తన వైఫ్ అయిన సురయ్య తయ్యబ్ గారు తయారు చేసిన ఫ్లాగ్ ని నెహ్రూ గారికి చూపించడం అనేది జరిగింది. ఆ ఫ్లాగ్ చూడగానే నెహ్రూ గారికి నచ్చింది. అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కి అందరికి నచ్చడంతోనే ఆ ఫ్లాగ్ నేను ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ గా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని అనౌన్స్ చేసేటప్పుడు ఆ ఫ్లాగ్ ని ఎవరు తయారు చేశారని చెప్పి నెహ్రూ గారు అనౌన్స్ చేయలేదు. ఆ ఫ్లాగ్ ని పింగళి వెంకయ్య గారు తయారు చేశారా, ఇటువైపు సురయ్య తయ్యబ్ గారు తయారు చేశారా అని చెప్పేసి అనౌన్స్ చేయలేదు. దానివల్ల ఇప్పటి వరకు ఈ కన్ఫ్యూజన్ అనేది నడుస్తూనే ఉంది. కానీ ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ ఫ్లాగ్ ని సురయ్య తయ్యబ్ గారు తయారు చేశారని చెప్తూ ఉంటారు. హైదరాబాద్ కి చెందిన చారిత్రకారుడు పాండురంగ రెడ్డి గారి ప్రకారం కూడా ఈ ఫ్లాగ్ సురయ్య తయ్యబ్ గారు తయారు చేశారని చెప్తున్నారు. దీనికి రిఫరెన్స్ గా అతను బ్రిటిష్ రైటర్ ట్రెవర్ రాయర్ రాసిన ద లాస్ట్ డే ఆఫ్ రాజ్ అనే బుక్ లోని కొన్ని సన్నివేశాలని రెఫరెన్స్ గా చూపిస్తున్నారు. అండ్ సురయ్య తయ్యబ్ గారి కూతురు లైలా తయ్యబ్ గారు ఒక ఆర్టికల్లో ఈ స్టోరీ అంతా చెప్పడం అనేది జరిగింది. అండ్ ఎన్ని ఆర్టికల్స్ రిఫరెన్సెస్ ఉన్నా కానీ అథెంటిక్ గా ఒక అనౌన్స్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు వరకు మనం కన్ఫ్యూజన్ లోనే ఉన్నాం. కానీ ఫ్లాగ్ ప్రెజెంటేషన్ కమిటీ మెంబర్స్ లిస్ట్ లోని సురయ్య తయ్యబ్ గారి పేరు కూడా ఉంది. ఫ్లాగ్ ప్రజెంట్ చేసేటప్పుడు సురయ్య తయ్యబ్ గారు అక్కడే ఉన్నారని మనకి తెలుస్తుంది. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఒకటి లేకపోవడం వల్ల ఇప్పుడు వరకు ఆ ఫ్లాగ్ని ఎవరు తయారు చేశారు ఏంటి అని చెప్పేసి మనకి పూర్తిగా క్లారిటీ లేకుండా పోయింది. ఏంటి నేషనల్ ఫ్లాగ్ గురించి. ఇప్పుడు నేషనల్ యాంథమ్ గురించి తెలుసుకుందాం. జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అది కూడా ఎప్పుడు రాశారో తెలుసా? 1911 సంవత్సరంలో రాశారు. 1911 సంవత్సరంలోని జార్జ్ పంచమ్ ఇండియాకు వస్తున్నారు అని చెప్పి తెలిసింది. తన రాకతోని బెంగాల్ విభజనను ఆపి ఒడిస్సాను సపరేట్ స్టేట్ గా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఇది ఇప్పుడు చాలా చిన్న సన్నివేశాల్లాగా అనిపించిన అప్పుడు మన స్వాతంత్ర సమరం టైంలోని ఇవి ప్రధాన అంశాలుగా ఉండేవి. జార్జ్ పంచమ్ ఇండియాకి రాగానే రవీంద్రనాథ్ ఠాగూర్ ని తన సమావేశంలోకి పిలిపించడం అనేది జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జార్జ్ పంచమ్ సమావేశంకి వెళ్ళి మొదటిసారిగా జనగణమన గేయాన్ని పాడడం అనేది జరిగింది. కానీ ఆ గేయాన్ని పాడడం వల్ల చాలా పెద్ద వివాదం అనేది జరిగింది. అక్కడ ఉన్న న్యూస్ పేపర్స్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దేశద్రోహి అని, బ్రిటిష్ వారిని దేవుడిగా ఆరాధిస్తున్నారని, వాళ్ళకి బానిసగా మారిపోయారని, వాళ్ళ గురించి గేయాలని పాడుతున్నారని చెప్పేసి ప్రచారం చేయడం అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇలా చేయడానికి ముఖ్య కారణం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వెళ్లే ముందే పండిట్ రాంబూజ్ దత్ చౌదరి అనే ఒక కళాకారుడు వెళ్ళి అక్కడ కవితలు చెప్పి జార్జ్ పంచమ్ ని పొగడతలతో ముంచడం అనేది జరిగింది. దాని తర్వాత వెళ్ళి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన పాడటంతోనే ఆ పొగడ్తలు అన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారే చెప్పారని, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మీదే నెగిటివ్ ఒపీనియన్ అనేది అందరికీ రావడం అనేది జరిగింది. ఇంకా జనగణమనంలోని ఒక లైన్ అనేది ఉంటుంది, అధినాయక జయ హే భారత భాగ్య విధాత అని. ఈ లైన్ ని పట్టుకొని జార్జ్ పంచమ్ ని అధినాయకుడు అంటున్నారు, భారతదేశపు భాగ్య విధాతగా పొగుడుతున్నారు అని
అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పైన నెగిటివ్ ప్రచారం అనేది చేయడం స్టార్ట్ చేశారు. దేశంలోని ప్రజలందరూ రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని దేశద్రోహి అని, తను బ్రిటిష్ వాళ్ళ బానిసగా మారిపోయారని చెప్పి పుకార్లు మొదలెట్టారు. అయితే 1912 సంవత్సరంలోని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, లేదు నేను జార్జ్ పంచమ్ని ఆ విధంగా పొగడలేదు, నా కవితలోని ఉద్దేశం ఏంటంటే భారత భాగ్య విధాత అంటే అది నేను ప్రజలను ఉద్దేశించి చెప్పానని, దేశాన్ని మార్చాలంటే దాని భాగ్యాన్ని రాయాలంటే ప్రజలే రాయాలి అని చెప్పేసి నా కవిత ద్వారా నేను మెన్షన్ చేస్తున్నానని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నా ఉద్దేశం ప్రకారం భారత భాగ్య విధాతలు ఇద్దరు, ఒకటి ప్రజలు, రెండోది దేవుడు అని నా ఒపీనియన్ అని చెప్పేసి అతను మెన్షన్ చేసడం అనేది జరిగింది. కొంతమంది ప్రజలు శాంతించారు, కొంతమంది ప్రజలు ఇంకా నెగిటివ్ ఒపీనియన్తోనే ఉన్నారు. కానీ 1913 సంవత్సరంలో ఎప్పుడైతే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చిందో అప్పుడు ఈ నెగిటివ్ న్యూస్లు చాలా స్ప్రెడ్ చేయడం అనేది జరిగాయి. నిజంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బ్రిటిష్ వాళ్ళకి బానిసలు అయిపోయారని, దానివల్లనే వాళ్ళు నోబెల్ ప్రైజ్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఇచ్చారని ప్రచారాలు చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఆ ప్రచారాలు 1-2 సంవత్సరాలు కాదండి, 1911 సంవత్సరం నుంచి మొదలై 1939 సంవత్సరం వరకు ఆ ప్రచారాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. 1939 సంవత్సరంలోని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక లేఖ అనేది రాసి, నేను ఆ ఉద్దేశంతోనే అనలేదు, ఎవరైతే నన్ను తప్పుగా అనుకుంటున్నారో వాళ్లకు నేను ఏది చెప్పి ఒప్పించాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి ఒక లెటర్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. మరి ఇన్ని వివాదాలతో నడిచిన జనగణమన గేయం మన జాతీయ గీతం లాగా ఎలా మారింది అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు కదా. సో దానికి ముఖ్య కారణం మన సుభాష్ చంద్రబోస్ గారు. అవునండి, సుభాష్ చంద్రబోస్ గారు సింగపూర్లో ఉన్నప్పుడు తన దగ్గర ఉండే మహిళా అధికారి జనగణమన గేయాన్ని పాడుతుండడం గమనించి ఆ గేయం ఏంటి దాని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత సుభాష్ చంద్రబోస్ గారికి ఆ జనగణమన గేయం చాలా బాగా నచ్చింది. అసలు చెప్పాలంటే జనగణమన గేయం బెంగాలీ లాంగ్వేజ్లో రాయడం అనేది జరిగింది. అది 5 పేరాలతో నిండి ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ఉపయోగించే జనగణమన గేయం కేవలం 1 పేరాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నాం. సో సుభాష్ చంద్రబోస్ గారు ఆ జనగణమన గేయం మొత్తం అంతా విన్న తర్వాత తనకు బాగా నచ్చి బెంగాలీ నుంచి హిందీలోకి అనువదించి దాంట్లోని మొదటి పేరాని తీసుకొని ఆ పేరాని తన హిందూ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి యాంథమ్ కింద ప్రకటించడం అనేది జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడైతే ఈ పని చేశారో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత వివాదానికి గురి చేసిన ఆ గేయాన్ని ఎలా సుభాష్ చంద్రబోస్ గారు తన మొత్తం ఫోర్స్కి యాంథమ్ కింద ప్రకటిస్తారు అని చెప్పేసి అందరు అడగడంతో సుభాష్ చంద్రబోస్ గారు దీంట్లోని ఎటువంటి హానికరమైన పదాలు లేవు, ఇది మన దేశంలోని మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని కలుపుకుంటూ వచ్చే ఒక గేయం, ఇంత మధురమైన గేయాన్ని తప్పుడు అద్దాలతో చూడకండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు జనగణమన గేయాన్ని తన ఫోర్స్ మెంబర్స్ కి యాంథమ్ కింద పెట్టడం అనేది జరిగింది. ఎప్పుడైతే బ్రిటిష్ వారు వెళ్ళిపోయారో దాని తర్వాత నేషనల్ యాంథమ్ అనేది ఏమి ఉండాలి అని చెప్పేసి అందరు డిస్కషన్ చేసుకునేటప్పుడు నెహ్రూ గారు ఏం చేశారంటే, ఇక్కడ మీరు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కాంగ్రెస్ పార్టీలోని సభ్యులు. సుభాష్ చంద్రబోస్ గారికి కాంగ్రెస్ పార్టీతో అంత మంచి సంబంధాలు ఉండేవి కాదు ఆ టైంలో. కానీ సుభాష్ చంద్రబోస్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆ గేయాన్ని తన సభ్యులకి ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయారో నేషనల్ యాంథమ్ అనేది కావాల్సి వచ్చినప్పుడు ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారు ఒక పేరాని తన ఆజాద్ హింద్ ఫోర్స్ యాంథమ్ కింద అనౌన్స్ చేశారో అదే పేరాని నెహ్రూ గారు నేషనల్ యాంథమ్గా పెట్టాలని చెప్పేసి సజెషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాంతో జనగణమన గేయం నేషనల్ యాంథమ్గా మారడం అనేది జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎప్పుడు అనుకోని ఉండరు, ఇంత వివాదానికి గురి చేసి తన జీవితంలోని ఇన్ని విమర్శలకు ఇన్ని అవమానాలకు గురి చేసిన ఒక గేయం ఆఖరికి భారతదేశ జాతీయ గీతంగా మారుతుందని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎప్పుడు అనుకోని ఉండరు. చూసారుగా మొత్తం వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఓకే, మరిన్ని మంచి వీడియోస్తోని మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.